మొన్న ఫుట్బాల్ గురించి చెప్పుకున్నాము. ఒక ఆయనకి ఫుట్బాల్ అంటే ఆసక్తి లేకపోయినా కూడా నేర్చుకోవాలి అనుకున్నాడు ఆయన, అంతే కదా. ఆయన ఏం చేశాడు, రోజు కూడా నిరంతరము కూడా చక్కగా సాధన చేసుకుంటూ ఉండేవాడు ఆటని. ఒక్కడిగా అతనికి అసలు వాలీబాల్ అంటే ఇష్టము. వాలీబాల్తో పాటుగా ఫుట్బాల్ కూడా నేర్చుకోవాలని చెప్పి ఒక్కడిగా ఆడుకోవడం మొదలుపెట్టాడు ఆయన. బాగా గమనించండి, ఆట పట్ల అంత ఆసక్తి ఉంది కాబట్టి ఒక్కడిగా కూడా ఈ ఆటను నేర్చుకోవడానికి మంచి అవకాశం అతనికి లభించింది అంటున్నాడు అనమాట. फुटबॉल के साथ विपक्षी गोल लाइन समय अपने आप पर निगाह रखे खेलने वाला खेल है అన్నాడు. మొట్టమొదటిగా ఈ ఆట ఎలాంటిది అని అంటే ఒక బౌండరీగా ఉంటూ ఒక లైన్ను తీసుకుంటారు, ఆ లోపలే ఆడుకోవాలి. వాళ్ళు నిబంధనలకి లోబడే ఆడాలి, కానీ నిబంధన అతిక్రమించి మనం ఏ ఆట కూడా ఆడకూడదు. మామూలుగా అక్కడ ఉండేటువంటి కీపర్ ఎలా చెప్తాడో అలా ఆయన చెప్పే నిబంధనలకి మనం అనుసరించాలని, అంతేగాని మా ఇష్టం మేము ఆడతాం, మీ ఇష్టం మేము మా పాయింట్ ఏమంటే వెయ్యరు వాళ్ళు. కాబట్టి ఏంటి, ఇది ఒక ప్రధానంగా తీసుకొని ఏ ఆట ఆడినా కూడా మనం అన్యాయంగా ఆడకూడదు. మనం చూస్తూనే ఉంటారు కాబట్టి న్యాయంగా ఆడుకోవాలి. ఏ పక్షాన్ని గెలిచినా ఏ పక్షాన్ని ఓడినా కూడా ఆటగానే ఆడుకోవాలి, కానీ వాడికి పాయింట్లు వస్తున్నాయి ఏదో ఒక విధంగా మనం వాడిని మోసం చేయాలి, ఇలాంటి ఆటలు అసలు ఆడుకోకూడదు. మరి ఏ ఆటలో కూడా మనం మోసం చేయాలి. ఆటే ఉంది, మానవులను కూడా ఒకరికొకరు మోసం చేసుకోకూడదు, అది చాలా తప్పైనటువంటి విషయం. ఇట్లా వైరభాव नहीं रखने वाला खेल है అన్నాడు. ఫుట్బాల్ సచ్చాయి और ప్రేమ का खेल है అన్నాడు. ఫుట్బాల్ ఒక మంచితనానికి ఒక ప్రేమకి గుర్తుగా అని చెప్తున్నాడు. ఆడాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. రెండు జట్ల వాడు మన భారతదేశంలో ఆడుతున్నప్పుడు ఇంకో దేశం ఆడటం, మన దేశం వాడు తలపడతాడు, వాడు ఆడతాడు. ఆడినప్పుడు ఇండియానే గెలవాలని చెప్పి మనం మన దేశంలో ఉన్నాం కాబట్టి మనం గెలవాలంటాం. పాకిస్తాన్ వాడు వాళ్ళ దేశంలో ఆడుతున్నప్పుడు మా దేశం గెలిస్తే బాగుంటుంది. ఇది లోక సహజం, ఎక్కడైనా ఉండేటువంటిది. ఎలక్షన్లో నిలబడేవాడు కూడా మన పార్టీ వాడు అనుకోరు, మనకు ఎంత ఉత్సాహమో ఆడు పెట్టేదెంతో చేసేదెంతో మనకైతే తెలియదు, కానీ మనం మటుకు ఎలక్షన్లు వస్తున్నాయి ఇక మామూలు కూడా ఆడావుడి అంతే కదరా. కాబట్టి ఏంటి, గెలుపు ఓటములు దైవాధీనాలు కాబట్టి వాడు దేనికైనా బద్ధుడై నిలబడాలి. కాబట్టి ఒక ఆటపోవడం, ఒక టీము రెండు టీములు ఆడుతూ ఉన్నప్పుడు అది మామూలుగా న్యాయంగా ఆడాలి, లోబడే ఆ నియమానికి అనుసరించి ఆడుకోవాలి. వాడు గీసేటువంటి ఆ బౌండరీని దాటి మనం పక్కకు అటు ఇటు వెళ్ళకూడదు. ఇన్ని నిబంధనలు పాటిస్తూ స్వచ్ఛంగా ఆడాలి. స్వచ్ఛంగా అంటే స్వేచ్ఛగా ఆడుకోవాలి, స్వచ్ఛంగా ఆడుకోవాలి. అది మోసం చేసి వాళ్ళని చూసినప్పుడు ఇటువరకు ఇలా తీయకూడదు. ఆటలో ఇది చాలా తప్పు. అలాంటి పని మటుకు మనం ఎప్పుడు కూడా చేయకూడదు అని చెప్తున్నాడు. एक जीतेगा तो दूसरा हारेगा, हार जाने से निरुत्साह न होना चाहिए. ఓడిపోతున్నావు అని చెప్పి నిరుత్సాహపడకూడదు. గెలుపు ఓటములు దైవాధీనాలు, మన చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి ఎక్కడైతే గెలుచుకుంటామో, ఎక్కడైతే ఓడిపోతామో, గెలుపోవటములు కూడా మనం సమానంగానే తీసుకోవాలి. ఏది ఒక్కడి తగ్గి కూడా మనం అలా చేసుకోవడానికి మనకి మంచి అవకాశం లేదు. కాబట్టి ఏంటి, గెలుపోవటములు సమానంగా తీసుకోవాలి. కాబట్టి ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడకూడదు. గెలిచినప్పుడు ఎంత ఉత్సాహపడతామో, ఓడిపోయినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉండాలి. మనం ఒక ఓటమి మళ్ళా ఇంకొక తరం గెలుపు కారణం అవుతుంది. ఈ రోజున మనం ఎందుకు ఓడిపోయాము అని కనుక మనం ఆలోచించుకుంటే ఇక ముందు ఈ తప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మనమే గెలుస్తాం. ఈ పరిస్థితిలో అనుమానం లేదు కాబట్టి నిరుత్సాహపడకూడదు అని చెప్తున్నాడు. ఉమ్మీద్ రఖనా హై కి అగలి బార్ జరూర్ జీతేంగే. చూడండి, ఆశ ఏంటంటే ఇప్పుడు ఓడిపోతే నెక్స్ట్ ఏం చూడరే మేమే గెలుస్తామని చెప్పి ఒక గుడ్డి నమ్మకం మనకి, అంతే కదా. ఒక తడవ చదివినవాడు అంటాడు, ఒకటి చదివేవాడు అంటాడు అనుకో. వాడు చదివినవాడికి ఎటో మార్కులు తక్కువ వస్తాయి అనుకోరా, ఈ తడవని జాగ్రత్తగా చదువుకోరా మార్కులు వస్తాయి. నేను మనం ఉత్సాహపరచాలి, నీళ్ళు ఉత్సాహపడేవాళ్ళు నీకేం నాకు పోవాలంటే వాడికి ఎక్కడికి పోతాడు పాపం. ప్రతి ఒక్కటి జరిగేలాగా అంటారు. నేను ఇప్పుడు 10th చదివాడు, అదే ఇప్పుడు జరిగేది. అలా మనం నిరుత్సాహపడకూడదు. ఎవరినైనా ఉత్సాహంగా ఉండాలి, ఆటలాడేప్పుడు ఉత్సాహంగా ఉండాలి. గెలిచినప్పుడు ఓడినప్పుడు కూడా సమఉజ్జీగా తీసుకోవాలి. ఇంకో తడవ గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈరోజు ఓడిపోయామని చెప్పి నిరుత్సాహపడి అరే నాకు ఈ ఆటలు రావు పాట రావు పోరే వస్తే చదువుకుంటాను లేకపోతే లేదురా
అని నిరుత్సాహపడదు. గెలుపోవటంలో దైవాధీనాలు కాబట్టి ఓడిపోయినా కూడా రెట్టింపు ఉత్సాహంగా ఉండమని చెప్తాడు ఇతను. जीतने का प्रयत्न करना है, विपक्षी जीतते हैं तो उनके खेल को समझना है, उनकी प्रशंसा करनी है. వాళ్ళకి ఆటం తెలుసు కాబట్టి వాడు గెలిచాడు, మనకి ఆటం రాదు కాబట్టి మనం ఓడిపోయాము. కాబట్టి ఏంటి, గెలుపు ఓటములు సమానంగా ఉండాలి. కాబట్టి ఫుట్బాల్ కానీ ఏ ఆట ఆడినప్పుడు కూడా నియమానికి అనుసరించి నియమబద్ధంగా ఉండి ఆ నియమాలకే కట్టుబడి మనం ఆడుకోవాలి. కానీ వేరే పరిస్థితుల్లో మనం అసలు ఆడుకోకూడదు. అది ఇప్పుడు ఓడిపోతే రేపు గెలుస్తాము, తప్పకుండా ఆ గెలుపు కూడా మనమే చూస్తాము. కాబట్టి ఓడిపోయినప్పుడు కన్నా ఓడిపోయినప్పుడే రెట్టింపు ఉత్సాహంగా ఉండాలి. గెలిచినప్పుడు ఏముంది, సహజంగా అందరం గెలిచినా సరిపోతూ ఉంటుంది. దానికి అలా ఉండాలి, స్ఫూర్తిగా తీసుకోమని చెప్తున్నాడు ఆటలో. అది अपनी జీతనా कुछ सीखना है. గెలుపోవడంలో మనకి ఒక నీతిని నేర్పితే, ఒక శిక్షణ, ఒక నీతిని నేర్పుతుంది, ఒక పాఠాన్ని నేర్పుతుంది మనకి. ఈ రోజున ఓడిపోయామంటే రేపు గెలుస్తాము ఖచ్చితంగా. ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ మనము అడుగు తప్పు వేసాము, ఏ చోట మనము అడుగుని మనం ఎక్కడ అతిక్రమించి తప్పు వేసాము, ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకుంటూ ఆటలో కాదు, పాఠాలలో కానీ, చదువులో కానీ ఇవన్నీ కూడా మనం గ్రహించుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాడు ఒక గెలుపునే సరిచూస్తాడు. కానీ ఓటమిని ఇప్పుడు కూడా వాడి దరిదాపులు కూడా చేరనివ్వడు. కాబట్టి ఏంటి, ఒక స్ఫూర్తి ఉండాలి. ఓడినప్పుడు నిరుత్సాహపడి, గెలిచినప్పుడు ఉత్సాహపడి, మళ్ళా ఎదురాడు ఓడిపోయినప్పుడు వాణ్యగతాలు చేయడం ఇలా మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకని గెలిపోవడంలో జరగాలి కాబట్టి ఇప్పుడు ఓడిపోతే ఇంకొకరు గెలుస్తామనే ఆశగా ఉండాలి. కానీ నిరుత్సాహపడి కొంచెం విషయాలు కూడా మనం జీవితంలో కృంగిపోకూడదు అని నేను చెప్తున్నాను. लेखक ने अपनी आकांक्षा यहाँ बताई कि अभी तक मैं किसी बड़ी टीम में नहीं खेला అనుకుంటాడు. ఒక పెద్ద ఆటలో ఆడలేదుగా, అయినా ఒక్కరిగా ఒంటరిగా నేర్చుకుంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇదంతా కూడా ఒంటరిగా నేర్చుకుంటున్నాడు. ఒక టీంని అనుసరించుకొని ఇంకెప్పుడైనా ఆడాలి అని అనుకుంటే ఇలా గెలిచినప్పుడు ఆనందపడి, ఓడినప్పుడు నిరుత్సాహపడకూడదు అని ఈయన చెప్పుకుంటున్నాడు మనసులో. ఒక పాత్రకే తనగా చెప్పుకుంటున్నాడు. చాలామంది ఉన్నప్పుడు గెలిపోవడంలో ఒక టీంకే జరుగుతాయి కాబట్టి ఇంకో టీము ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడకూడదు, వాళ్ళని అంతకన్నా మనం ఎగతాళి చేయకూడదు. మనం ఓడిపోయినప్పుడు అవతల టీం వాడు కూడా మనం నిరుత్సాహపడచ్చు. బెటర్గా నెక్స్ట్ ఏదైనా జాగ్రత్తగా మనం ఆడుకుంటే బాగానే వస్తుంది అని ఒక ఉత్సాహాన్ని రూపొందించాలి. కానీ అరే నీకు ఇప్పుడు ఏనా పోరా అని వాళ్ళు నిరుత్సాహాన్ని మనకు కలిగించకూడదు అని చెప్తున్నాడు. अभी तक मैं किसी बड़ी टीम में नहीं खेला, लेकिन आशा है कि मैं अपने देश की बड़ी टीम जरूर खेलूँगा. ఒక పెద్ద గొప్ప టీంలో నేను ఫుట్బాల్ ఆడతాను. నేను అసలు వాలీబాల్ ఆడేవాడిని. ఆ వాలీబాల్లో నాకు అసలు ఇది నాకు అందవేసించేది, నాకు బాగా వచ్చి ఆడటం ఎలాగో. కానీ ఇప్పుడు కొత్తగా ఫుట్బాల్ జో खेलते हैं బాగా గుర్తుపెట్టారు. ఒంటరిగా నేర్చుకున్నాడు వాడు. ఒక టీముకి ఇంకొక టీముకి ఇంకొకటి తెచ్చుకొని వాడు ఆడుకోలే. వాడికేసి కొట్టుకున్నాడు, ఆడుకున్నాడు, ఒంటరిగా ఆడుకున్నాడు. ఆ ఒంటరితనాన్ని నుంచి విముక్తి కావాలంటే వాడుగానే ఒక పెద్ద టీంలో ఆడినప్పుడు మొట్టమొదట ఆడతాం కాబట్టి ఆ పెద్ద టీంలో నుంచి ఒకవేళ మనం ఓడిపోయినా కూడా నిరుత్సాహపడకూడదు. ఇదేగా మన ఫస్ట్ టైం, ఇప్పుడేగా మనం ఆడేది. ఇంకొక తరగతి ఈ తప్పు లేకుండా చూసుకుంటాము. మళ్ళీ ఇంకొకటి ముందుకు వేసినప్పుడు బాగా ఆడతాము. ఓడిపోయామని చెప్పి నిరుత్సాహపడి, గెలిచామని చెప్పి ఉత్సాహపడి ఇలా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆటలో కూడా ఎవరి మీదే అందరం ఒంటరిగానే నేర్చుకుంటున్నాం. అందరం సమూహంగా నేర్చుకునే ఆటలు కొన్ని ఉంటాయి, ఒక్కొక్కరిగా ఇండివిజువల్గా నేర్చుకునే కొన్ని ఉంటాయి. కాబట్టి సమూహంగా నేర్చుకునే ఆటల్లో ఉండేటువంటి మెళుకువలను మనకు కనిపెట్టాలి. దానికి ఒక నాయకుడు పటిష్టంగా ఉండాలి. చెప్పేటువంటి వాడు చక్కగా మనకు ఒక మార్గదర్శకుడు, ఒక శిక్షకుడు చక్కగా చెప్పాలి. మనకి చెప్పినప్పుడు దానిలో ఉండేటువంటి చెప్పేటువంటి మాటని మనం బేరీజు వేసుకొని ఇక ముందుకు మనము చక్కగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఓడిపోయామని చెప్పి కుంగిపోకూడదు, గెలిచామని చెప్పి అంతకన్నా పొంగిపోకూడదు. గెలుపోవటంలో దైవాధీనాలు కాబట్టి ఒకప్పుడు ఓడిపోవచ్చు, ఒకప్పుడు గెలవచ్చు, చెప్పలేము. మన దేశమే ఎన్నో గడలు ఓడిపోయి చక్కగా వెళ్ళబోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, మనమే గమనిస్తున్నాం. కాబట్టి దేశం మీద విరక్తి పెంచుకోకూడదు. ఎప్పుడూ కూడా ఒక దేశం మీద ఒక దేశాన్ని దేశంగా ఉండకూడదు. వాడికి వచ్చింది కాబట్టి వాడు ఆడుకున్నాడు. మనం ఎక్కడో పొరపాటు చేశాం కాబట్టి ఈ పొరపాటుని మనం తీసుకొని మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తాం. కాబట్టి నేను నేర్చుకునే ఆట ఒక్కరిగా అకేలేగా ఖేలానికి ఒంటరిగా ఆడే ఆట కాదు. ఇది ఒక టీంలో, ఒక సమూహంలో ఆడేటువంటిది ఫుట్బాలు.
కానీ ఒంటరిగానే నేర్చుకున్నాడు. గుర్తుపెట్టుకుంటున్నారుగా, ఒంటరిగానే నేర్చుకున్నాడు. ఎవరు లేడు. అసలు ఫస్ట్ ఇతనికి వాలీబాల్ అంటేనే ఇష్టం. కానీ ఫుట్బాల్ ఆడటం కూడా కొంచెం కొంచెంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్చుకున్నవాడు ఏమనుకుంటున్నాడు, ఇది ఒక పెద్ద టీంలో ఆడాల్సిన ఆటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆడుకోవాలి, ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడకూడదు, గెలిచినప్పుడు ఉత్సాహపడకూడదు అని ఇలా చెప్పుకుంటున్నాడు తనకు తానుగా. अभी तक मैं किसी बड़ी टीम नहीं खेला, लेकिन आशा है कि मैं अपने देश के बड़ी टीम जरूर खेलूँगा. మన దేశానికి కొత్త టీంలో ఖచ్చితంగా నేను కూడా ఆడటానికి అవకాశం లభిస్తుందేమో. ఆడతాను అంటున్నాడు. విదేశమే బీ ఖేలుగా, విదేశాల్లో కూడా ఆడతాను నేను. ఎంత ధైర్యం కూడగట్టుకుంటున్నాడో చూడండి. ఒంటరిగా వెళ్ళాడు. ఎవరైనా ఒక్కొక్కడమేగా, ఒక్కొక్కడమే కదా అమ్మ ఒక్కొక్కడికే జన్మనిచ్చేది. 10 మందికి ఒక తరగతి అమ్మ జన్మని ఒక్కడని పెంచుకుంటూ ఇంకొక తమ్ముడో చెల్లెలో వాడికి కూడా తోడు కావాలి అని చెప్పి ఇంకొక తమ్ముడో ఇంకొక చెల్లెల్లో అలా ఉండి ఒకళ్ళ వాళ్ళ ప్రేమలు వేరుగా ఉంటాయి. అమ్మా నాన్నలు పెంచే ప్రేమలు వేరుగా ఉంటాయి. ఇలా ఒక్కళ్ళగా వెళ్ళిపోయి విదేశాల్లో కూడా నేను ఆడతాను, విదేశాలకు వెళ్ళి కూడా నేను నెగ్గుకొస్తాను అని తనకు తానుగా ఒక చెప్పుకుంటున్నాడంటే మరి ఆలోచన సఫలీకృతం అవుతుందని నేను ఖచ్చితంగా అనుకున్నాను. ఎందుకంటే ఒకడు తనకు తానుగా అనుకుంటూ ఉన్నాడు, విదేశాలకు వెళ్ళి కూడా నేను ఆడుకుంటా హాయిగా అని చెప్తున్నాడు. మేరీ ఇచ్చా ఎక్ దిన్ జరూర్ పూరి హోగి, ఈ కోరిక ఖచ్చితంగా ఒక రోజున నెరవేరుతుంది, నాకు ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను అని చెప్తున్నాడు. ఇసీ తరహ లేఖకు ఫుట్బాల్ ఖేల్ కా వివరణ, ఫుట్బాల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు, ఎలా ఆడాలో వివరిస్తూ ఉన్నాడు. దానివల్ల ఆటలేంటో ఏ లాభాలు ఉన్నాయో చూసి ఉస్కే లాభం అప్నే దిల్కి కామనా కావనని కియా. తన మనసులో ఉండేటువంటి ఏదైతే తన మనసులో ఉండేటువంటి భావాలని బయటికి వ్యక్తీకరించాడు. ఫస్ట్గా లేక ఈ ఫుట్బాల్ ఆడేటువంటి ఆయనకి ఫుట్బాల్లోనే అసలు ప్రావీణ్యమే లేదు ఇతనికి. కానీ కష్టపడి ఒంటరిగా అయినా సరే నేర్చుకున్నాడు, అది గొప్ప విషయం. ఇంకొక తరగ ఏమనుకుంటున్నాడు, ఒరే ఇది ఒక టీంలో ఆడేటువంటి ఆట కాబట్టి గెలిచినా ఓడినా కూడా రెండు సమానంగానే తీసుకోవాలి, ఓడినప్పుడు కుంగిపోకూడదు, గెలిచినప్పుడు పొంగిపోకూడదు అని ఒక సంకేతాన్ని మనకిచ్చాడు. విదేశాల్లో ఆడుతూ ఉన్నప్పుడు మన దేశం కాకుండా విదేశాల్లో ఆడుతున్నప్పుడు వేరే టీంతో ఆడుతున్నప్పుడు ఒక టీం గెలిచినప్పుడు వాడిని మనం అభినందించాలి, కానీ వాడిని అభినందించకుండా మనము వాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోకూడదు అని చెప్పాడు. అంటే ఏంటి, ఏ ఆట ఆడినా కూడా ఐకమత్యంగా ఆడుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి. గెలుపు ఓటములు భగవంతుడు ఇచ్చినటువంటి కాబట్టి దైవాధీనాలు కాబట్టి గెలుపు ఓటములు మన కనుక చవి చూడాలి అనుకునేటట్టయితే ఆటల్లో స్ఫూర్తిని తీసుకోవాలి. అంతేగాని ఈ ఆట ఆడితే మనం ఓడిపోతామేమో అని, మనం ఓడిపోతే అందరు నవ్వుతారేమో అని ఇలా ఆడుకోకూడదు. మనం ఆడకపోయినా అరే నాకు రాదురా, అరే నాలుగుతో పాటు నువ్వు కూడా రారా, మాకు వచ్చిందని మేము ఆడతామా అని ఇలా ఏదో వాడిని నెట్టుకుంటూ వస్తాం. కాబట్టి ఏంటి, ఎప్పుడైనా సరే ఒంటరిగా నేర్చుకున్నా, ఎప్పుడైనా ఒక్క ఆట ఆడేటప్పుడు ఫుట్బాల్ ఆడేటప్పుడు టీముగా ఆడాలి అని చెప్తున్నాడు. టీముగా ఆడాలంటే కొంతమందిని సమూహాన్ని కూర్చుకోవాలి ఆయన, కొంతమంది పిల్లల్ని తెచ్చుకోవాలి ఆయన. తెచ్చుకున్నప్పుడు టీంలో ఉండేటువంటి నాయకుడికి ఆ ఆట పట్ల అవగాహన ఉండాలి కదా. మీకు నేర్పాలంటే ఆయనకు అవగాహన ఉండాలి ముందు. ఆయన అన్ని రంగాల ఆ ఆటలో ప్రావీణ్యాన్ని సంపాదించాలి. అలా సంపాదించినప్పుడు మాస్టారు ఇది దాటి అవతల వెళ్ళినప్పుడు మాకు పాయింట్ ఇస్తారా లేదన్నప్పుడు చెప్పగలగాలి. ఆయన నేర్పేటువంటి ఆట నేర్పేటువంటి ఆయన ఇన్ని మెలుగులతో మనకి ఇక్కడ ఉండేటువంటి పీటీ సార్లు ఇలాంటి వాళ్ళు కూడా వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా మనకి ఏ ఆట ఆడినా కూడా ఆటలో ఉండేటువంటి మెలుగులు నేర్పుతారు. మనకి ఓడిపోయామని చెప్పి కృంగిపోకూడదు, గెలిచినప్పుడు ఎంత ఆనందిస్తామో ఓడిపోయినప్పుడు ఇంకా రెట్టింపు ఆనందంగా ఉండాలి. ఏంటి, ఒక గెలుపు ఎప్పటికైనా మళ్ళా ఒక ఓటమి కారణం కావచ్చు. ఒక ఓటమిని ఎక్కువ చదివిస్తే వాడి జీవితంలో గుణపాఠం నేర్చుకున్నాడు వాడు. అరే ఈ తప్పు చేశాం కాబట్టి మనం పరిస్థితి ఇలా అయిపోయిందిరా, అమ్మో ముందు తప్పు చేయకూడదు, ఏ టీముతో ఆడుతున్నా కూడా మనం బాగా ప్రాక్టీస్ అయి ముందుకు వెళ్ళాలి అని చెప్పి అలా ఆడుకోవాలి. వాలీబాల్ టీమ్గా ఆడేటువంటిది, ఫుట్బాల్ కూడా అలాగే టీమ్గా ఆడేటువంటి ఆటే కాబట్టి వాలీబాల్ నేర్చుకునేటువంటి వ్యక్తి ఫుట్బాల్ ఆడి దానిలో ఉండే నియమాలని అన్నింటినీ అనుసరించుకుంటూ ఒంటరిగా ఆడి ముందుగా గోడతో ఆడుకొని ఆయన ఏమన్నా
దానిలో మరి ఏం నేర్చుకున్నాడో ఏంటో అని ఒక టీముగా వెళ్ళిపోయి మళ్ళీ ఆడాలి, ఆడినప్పుడు ఖచ్చితంగా మన దేశానికి ఒక మంచి పేరు తేవాలి అని ఇట్లా చెప్పుకుంటూ ఫుట్బాల్ గురించి ఇంకా విశేషంగా వర్ణిస్తున్నాడు ఆయన. ఫుట్బాల్ ఇలాంటి టీము, ఇలా ఆడాలి, మనము ఇలా ఆడితే మనకి ఖచ్చితంగా మనకి పాయింట్స్ వస్తాయి అని ఆటల్లో ఉండే మెళుకువలను నేర్చుకొని ఒక్కడికి ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. అంతకన్నా ఆయన ఏం చెప్పట్లా మనకి. కాబట్టి ఫుట్బాల్ ఖచ్చితంగా నేర్చుకోండి. లేకపోతే ఫుట్బాల్ కీలు కావాలి. ఫుట్బాల్ యొక్క మహత్యాన్ని చెప్పాడు, ఆట ఎలా ఆడాలని వివరణించాడు అని చెప్తున్నాడు. ఉస్కే లాభర్ అప్నే దిల్కి కామ్నా కా వర్ణన కియా అన్నాడు. ఆట తీరును వర్ణించాడు, ఎలా ఆడాలో వర్ణించాడు, ఆట ఎలా ఆడితే మనం గెలుస్తామో అని వర్ణించాడు, ఆట ఎలా ఏ హద్దుని అనుసరించుకొని మనం ఆడాలో నేర్పడి ఇలా ఫుట్బాల్ యొక్క గొప్పతనాన్ని ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు నేను క్వశ్చన్స్ రాస్తున్నాను, ఆన్సర్ రాసుకొని నోట్స్ తయారు చేసుకోవాలి మీరు. మన 2 క్వశ్చన్లు ఇచ్చామనుకుంటారా? खेलों से किन गुणों का विकास होता है? ఆటల వల్ల ఏ లక్ష్యాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్తున్నాడు. మానవ के लिए खेल प्रमुख है అన్నాడు. మళ్ళా ఇన్ खेलों का मानव गुण विकसित होते हैं. వికసిత హృదయాన్ని మనసులో ఉండేటువంటి గుణాలను కూడా వికసింప చేసుకోవాలంటే ఒక ఆట ఆడుతుంటే ఆట ద్వారా కొంచెం కొంచెంగా ఉండేటువంటి మెళుకువలను గ్రహిస్తూ మెల్లమెల్లగా మనం కూడా ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అని చెప్పినాడు. खेलने वाले सभी खिलाड़ी ताकतवर होशियार तंदुरुस्ती होते हैं. ఆడేటువంటి వాళ్ళు అందరూ కూడా ఏం చెప్పాలి, వాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, శక్తివంతుడిగా ఉండాలి, ఆ ఆటలో మెళుకువలను నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. సభీ ఖిలాడి బినా కిసి భేదభావ ఏకతా కా భావ్ కర్కెంటే, అందరం కూడా భేదభావాలని విడనాడి అందరం ఒకటే అనేటువంటి భావం ఆటలో ఉండేటప్పుడు కలగాలి అని చెప్తున్నాడు. ఇంకొకటి అయితే खेलों శారీరక మానసిక వికాస్ खूब होता है అన్నాడు. అలా ఆడటం వల్ల శరీరాభివృద్ధి చెందింది, మానసిక వికాసం పెంపొందింప చేసుకోగలుగుతాము అని చెప్తున్నాడు. అనుశాసన సే నియమం కా పాలన కర్నేకి ప్రేరణ భీ మిల్తీ హై అంటాడు. అనుశాసన అంటే క్రమశిక్షణ ఎలా మెలగాలి అనేది కూడా నేర్చుకోవచ్చు ఆటల వల్ల అని చెప్తున్నాడు. ఖేల్ మే ఖేల్ కే భావన కే సాత్ సహయోగ్, అందరం కలిసిమెలిసి ఉంటాం, సహనశీలత ఓర్పు ఉండాలి మనిషిలో, ఓడిపోయాలని బాగా కొట్టడం పోయి అలా ఉండదు. నేతృత్వం అంటే నాయకత్వం, ఎవరైతే టీముకు ఒక కప్తాన్ ఉన్నాడో ఆ నాయకుడు పటిష్టంగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత శక్తివర ప్రయత్నం కర్నే కా మహాన్ గుణం కా వికాస్ హోతా హై. ఇలా కనుక చేసేటట్టయితే అన్ని రంగాల్లో కూడా ఆటలు అనేటువంటి అన్ని రంగాల్లో కూడా ఒక రకమైన వికాసాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మనము అని చెప్తున్నాడు. ఖాస్కర్ अपने टीम का जीत के लिए भी जान से यत्न करने का, अपने देश की इज्जत बचाने का गुण हर खिलाड़ी ప్రస్ఫుట రహతాయి అన్నాడు. అంటే ఇది ఆడటం వలన అప్పని టీం జీతికెళ్ళే టీం గెలవాలి అని, ఎవరి టీం అయితే ఉంటుందో అది గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. మన దేశానికి మంచి పేరు కావాలి అంటే చక్కగా ఆడాలి, ఆటలో మెలకువలు కనుక్కోవాలి, ఆటలాడేటప్పుడు సమయస్ఫూర్తిగా ఉండాలి, అందరం ఒకటిగా ఉండాలి, ఎంతమంది ఎలాంటి వాళ్ళైనా సరే ఆట ఆడేటప్పుడు అందరం నియమానికి అనుసరించి ఆడుకోవాలి. ఇవన్నీ కూడా పాయింట్స్గా రాస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని చెప్పి. ఒక ఆట గురించి రాయమన్నాడు, మీకు వచ్చిన ఆటల గురించి. किसी एक खेल
ఏ బారి మే లిఖీ అన్నాడు. ఒక ఆటల గురించి రాయమని చెప్తున్నాడు. కిసీ ఏక్ ఖేల్ కే బారే మే లిఖే అంటే ఏదైనా ఒక ఆట, ఏ ఆట అయినా సరే మీకు నచ్చింది రాసుకోవచ్చు. అది ఎలా ఆడాలో కూడా వివరిస్తూ రాయాలి. కాబట్టి ఒక ఆటను మీరు తీసుకొని ఆటలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏమేమి ఎలా ఆడాలి, నియమాలను ఎలా అనుసరించుకోవాలి, నాయకుడు ఎలా చెప్పాలి, నాయకుడు ఎలా చెప్తే ఉండేటువంటి టీములో ఉండేటువంటి వాళ్ళందరూ సభ్యులందరూ ఎలా నడుచుకోవాలి, నీకు ఏ ఆట అంటే ఇష్టము, ఒక ఆట ఆడాలనేది ఎందుకు ప్రేరణ కలుగుతుంది, ఏ ఆటని నువ్వు స్ఫూర్తిగా తీసుకున్నావు, దానివల్ల నీకు ఉపయోగాలు ఏంటి, ఉపయోగాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అని అంటే ఆడుకోవడం వల్ల ఖచ్చితంగా లాభాలు ఉంటాయి కానీ నష్టాలు మనకు ఎట్టి పరిస్థితిలో ఉండవు. కాబట్టి ఏంటి, ఆటల వల్ల మనకి మనోవికాసం చెందుతుంది, ఆరోగ్యాన్ని పొందగలుగుతాము, చక్కగా సమయస్ఫూర్తి కలుగుతుంది, మనకి సహయోగం కలుగుతుంది, శక్తి వస్తుంది మనకి. అందుకని చెప్పి తాకత్వాలు అవుతాయి, మనకి శక్తివంతంగా తయారవుతాం. కాబట్టి ఏదైనా ఒక ఆటని మీరు ఎంచుకొని ఆటని గురించి వివరిస్తూ ఆట వల్ల ఉపయోగాలు ఏంటి, ఆట ఆడుకోవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా లేవా అనేది ఒక ఆటని గురించి వర్ణిస్తూ ఇలా రాయమని చెప్తున్నాడు. రెండవ ప్రశ్నకి, మొట్టమొదటి ప్రశ్నకి కేవలం శక్తిని గుణం వికాసం అవుతాయి, ఆటలు ఆడటం వల్ల ఏ ఏ గుణాలు వికాసం చెందుతాయి. ఫస్ట్ సంయోగం, అందరం కలిసిమెలిసి ఉండడం అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. మనం ఆటలో ఉండేటప్పుడు ఆటలో ఉండేటువంటి మెలకువలను మనం అనుసరించి ఎవరైతే కెప్టెన్ ఎలాగైతే చెప్తాడో అలా ఆ చెప్పినటువంటి నిబంధనలకు లోబడి మనం ఆడుకోవాలి. కానీ వేరేగా ఎలా పడితే అలా మటుకు మనం ఖచ్చితంగా ఆడకూడదు. కాబట్టి ఆటని నిబంధనలకు అనుసరించుకొని ఆడుకోవాలి. जो స్ఫూర్తిగా ఉంటాయి, ఆటలు ఆడుకోవడం వల్ల మనకి శక్తి వస్తుంది. మనకి దీనివల్ల మనం ఏంటి, ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఇంకొక ఆట నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి కిసీ ఏక్ ఖేల్ కే బారే మే లిఖీ అన్నాడు. ఒక ఆటని గురించి రాయండి అని చెప్తున్నాడు. రాయండి అని అంటే ఒక్క ఆట ఆడాలి అంటే సమూహంగా ఉండే ఆటల్ని ఎంచుకోవాలి కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళే ఆడేటువంటి ఆటలుగా అలా ఏమీ ఎంచుకోకూడదు. కాబట్టి ఏంటి, సమూహంగా ఉండేటువంటి టీముగా ఏర్పడేటువంటి ఆటల గురించి ఏదైనా ఉంటే చక్కగా సొంతంగా రాసుకోవచ్చు మీరు. దానివల్ల మీకు నష్టమేమి ఉండదు. ఫస్ట్ ఏమో खेलों से 3 गुणों का विकास होता है. ఆటల వల్ల ఏ ఏ గుణాలు వికసితమవుతాయి, ఏ ఏ గుణాలు వికసింపజేసే మనలో మనోభావాలు, అదొక రాష్ట్రుడు. నీకు నచ్చిన ఒక ఆటల గురించి రాయండి అన్నాడు. రాయండి అని అంటే మళ్ళా రేపు మీది వ్యాసరూప క్వశ్చన్లు కూడా వస్తాయి. కాబట్టి వ్యాసాలు ఎట్టో నిబంధన రాయాలి. కాబట్టి ఇక్కడి నుంచి నిబంధన ఉంటుంది. కాబట్టి మీకు చక్కగా ఒక ఆటని గురించి తీసుకొని ఆటని చక్కగా దానిలో ఉండేటువంటి ప్రస్తావన, చక్కగా లాభాలు నష్టాలు ప్రస్తావన, అంటే ఆట గురించి ఎలా, ఈ ఆట ఎప్పుడు మొదలుపెట్టారు, ఎవరో, ఇది ఆటకి నాయకుడు ఎవరు, అసలు దీని ప్రేరణ ఏంటి, ముందు అలా రాసుకోవాలి. తర్వాత ప్రస్తావన రాయాలి, తర్వాత లాభాలు రాసుకోవాలి, నష్టాలు ఏమైనా ఉన్నాయా ఈ ఆటలో నేను కూడా రాసుకోవాలి. నిబంధన రాసేటప్పుడు ముందు ప్రస్తావన ఖచ్చితంగా రాసుకోవాలి. 10th దాకా చక్కగా నేర్చుకోవాలి. ఇవన్నీ ముందు ప్రస్తావన రాసుకోవాలి. ఎలా ఉద్భవించింది ఆట, ఏ దేశంలో ఉద్భవించింది, మన దేశంలో ఆడడానికి కారణాలు ఏంటి, మన దేశం వాళ్ళు ఏమేమి నేర్చుకోబోతున్నారు, ఎలా ఏమైనా ఉన్నాయా నేర్చుకునే ఆటలు, ఇలా నేర్చుకునేటువంటి ఏమైనా ఉన్నాయా అని ఇలా రాసుకొని ఈ ఆటల వల్ల లాభాలు ఉన్నాయా, ఖచ్చితంగా లాభాలు ఉన్నాయి. దానివల్ల ఆటలు ఆడుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి కానీ నష్టాలు మటుకు లేవు, ఖచ్చితంగా చెప్తున్నాను. తర్వాత నష్టాలు ఏమైనా ఉన్నాయా ఆడుకోవడం వల్ల, ఏమైనా భేదభావాలు పెంపొంది అంటే ఏమైనా వర్గభేదాలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయా నష్టాలంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఆటలు ఆడుకునేటప్పుడు సమైక్యంగా ఉంటాం కాబట్టి, ఐకమత్యంగా ఉంటాం కాబట్టి ఆటలు ఆడుకునేటప్పుడు మొత్తం టీం అంతా కూడా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి, ఇలా కూడా నేర్చుకోవాలి ఆటలాడేటప్పుడు. అందుకని లాభాలేంటి నష్టాలేంటి అనేది కూడా నిబంధన రాసుకునేప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక ఆటని గురించి రాయాలి, దానిలో నష్టాలు రాయాలి, లాభాలు రాయాలి. ముందు లాభాలు, తర్వాత నష్టాలు, ముందు ప్రస్తావన రాయాలి అని చెప్పా, గట్టిగా గుర్తుపెట్టు.